ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పర్వతనేని హరీష్ రావు గారు మన శాశ్వత ప్రతినిధి ఒకటే మాట మాట్లాడారు. మీరు ఉగ్రవాదం వదలనంత వరకు మీకు సింధు జలాలు ఇవ్వం. ఈ సింధు జలాలు ఉగ్రవాదాన్ని వదిలితే ఎంతో కొంత ఇస్తాం, దయతలిచి ఇస్తాం. కానీ మీరు ఉగ్రవాదాన్ని విడనాడరు. కాబట్టి మీకు సింధు జలాలు రావు. ఇంకొక విషయం, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ కూడా భారత్లో భాగమే. దీని గురించి పదే పదే మీరు అనవసరమైనటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయకండి. మేము ఇక్కడ భద్రతా మండలిలో కూర్చొని మాట్లాడుతున్నాం అని చెప్పి అటువైపు పాకిస్తాన్కి చెందినటువంటి ప్రతినిధితో గట్టిగా మాట్లాడడం జరిగింది ఐక్యరాజ్య సమితిలోనే. ఇంతకుముందు కూడా హరీష్ రావు గారు అదే గళాన్ని విప్పారు. ఇప్పుడు కూడా రెండు విషయాలు. ఒకటి, జమ్మూ కాశ్మీర్ ఎప్పటికీ భారత్లో భాగమే. మీరు ఎన్ని కలలకైనా అదైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ నుంచి విడిపోయేటటువంటి ప్రసక్తే ఉండదు. పైగా అక్కడి నుంచి ఒక చుక్క నీరు కూడా మీకు రాదు. జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఆ సింధు జలాలు మీకు నీరు ఒక్క చుక్క కూడా రాదు. ఎందుకు అంటే మీరు సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించినంత వరకు కూడా మీకు రాదు. ఒకవేళ మీరు ఉగ్రవాదాన్ని విడిచిపెడితే మేము దయతలిచి మీకు ఎంతో కొంత నీరు అయితే ఇస్తాం. అలా నీరు ఇవ్వాలంటే మీరు పూర్తిగా సీమాంతర ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేయండి. ఇదే విషయాన్ని పదే పదే చెప్పించుకోకండి అని చెప్పి ఆయన గట్టిగానే ఇచ్చారు. కానీ అవతల వైపు సిగ్గుండాలి కదా. అది ఉగ్రవాదాన్ని విడిచిపెట్టిస్తే ఈరోజు మరి ఇంక దానికి బ్రతికే లేదు. పులి మీద స్వారీ చేయాలి అనుకుంటే నువ్వు బ్రతుకుతూ ఉంటావు, లేదు అనుకుంటే కిందకి దిగామంటే అది చంపేస్తుంది. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అంతే. ఉగ్రవాదం అనే పులి మీద స్వారీ చేస్తుంది. ఇప్పుడు ఉగ్రవాదం వద్దనేస్తే అదే ఉగ్రవాదం ఇప్పుడు పాకిస్తాన్ నాశనం చేసేది. ఆల్రెడీ పాకిస్తాన్ 40% ఉగ్రవాదంతో సర్వనాశనం అయిపోయింది. మిగతా ఏదైతే ఉగ్రవాదం నేర్పించారో ఆ ఉగ్రవాదులే ఈరోజు గట్టిగా పెడుతున్నారు పాకిస్తాన్కి. మరొక వైపు బలోచిస్తాను, సింధు ప్రాంత ప్రజలు, మరొక వైపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా, అన్ని ప్రాంతాలు పూర్తిగా ఇప్పుడు ఉగ్రవాదంలో మునిగిపోయి ఇప్పుడు పాకిస్తాన్కి వ్యతిరేకం తిరిగాయి.